క్రీస్తునందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. అనుదిన వాహినిలోని దగ్గర దారి అనే పాఠ్యభాగాన్ని మనం ధ్యానించుకుందాం. ఒకరోజు మొక్కల పెంపకంలో నాకు ఆసక్తి కలిగి ఒక చిన్న పూల మొక్కను నాటి దానిని ప్రతిరోజు గమనిస్తూ నీళ్లు పోస్తూ ఉండేవాడిని. అది నెమ్మదిగా పెరుగుతున్నప్పటికీ దాన్ని వీక్షిస్తున్న నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ మొక్క త్వరగా పెరిగి పెద్దయి వికసించే పూలు కాస్తే ఎంత బాగుంటుంది కదా. వాస్తవమే కదా. ఇటువంటి అద్భుతాలు మనం ఏ సందర్భంలో అయినా కోరుకుంటాం. క్షణాల్లో జరిగిపోవాలి, మనకు కావాల్సింది చిటికెలో అయిపోవాలి. అంతేకాదు, ఏ పని చేయకుండానే అన్నీ మనకు అనుకూలంగా జరిగిపోవాలి. ఎందుకంటే మనకంత ఓపిక ఉండదు కాబట్టి. అనీతి మార్గాల్లో పనులు సులువుగా జరిగిపోతాయి. దగ్గరదారులు ఎప్పుడైనా కష్టపడకుండా సాగిపోతూ ఉంటాయి. కొన్ని దగ్గరదారులు ఆచరణాత్మకంగా కూడా ఉంటాయి, కానీ యోగ్యమైనవన్నీ ఆచరించడానికి కష్టంగా ఉంటాయి. అదే వ్యక్తిత్వానికి సంబంధించిందైతే మనకు అనుకూలంగా ఉన్నవారితో మనం ఆనందంగా ఉన్నప్పటికీ మనకు భిన్నమైన వారికి మనల్ని మనం అప్పగించుకునే ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది. సర్దుకుపోవడం అత్యంత కష్టమైంది. కష్టం లేకుండా ఉండే ప్రేమలు అందరూ కోరుకుంటారు. ఆధ్యాత్మిక జీవితంలో విభిన్న సంగతులను ధ్యానించినప్పుడు, మన వ్యక్తిగత జీవితంలో అనుకోని అసౌకర్యాలు కలిగినప్పుడు దేవుణ్ణి ఇష్టపడడం కొంచెం కష్టం, ఆయనకు సమీపంగా చేరడం మరింత కష్టం. నేను నమ్మకంగా జీవిస్తున్నానే, ప్రార్థనలో ఎడదెగక ఉన్నానే, అయినా నాకు ఈ అసౌకర్యం ఎందుకు కలిగింది అనే ఆలోచన మనసులో ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది. ఈ అసౌకర్యాలను దాటుకునే దగ్గరదారులు వెతకడం ప్రారంభిస్తుంటాము. క్షణంలో ఒక అద్భుతం జరిగితే ఎంత బాగుండు. బైబిల్లోని ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి కదా, అవన్నీ ఇప్పుడే నిజమవుతే అంతకంటే ఇంకా ఏం అవసరం లేదు అనిపిస్తుంది. మన జీవితాలను ఆయనకు అప్పగించుకునే కష్టమైన ఎంపికను తప్పించుకునే దగ్గరదారి లేదని తన శిష్యులకు తేటపరిచాడు. శిష్యుడు కావాలనుకునే ఒకనితో యేసు ప్రభువారు ఇలా అన్నారు: నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచి వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని లూకాసు సువార్త 9వ అధ్యాయం 62వ వచనంలో హెచ్చరిస్తున్నాడు. క్రీస్తును వెంబడించాలంటే మన జీవితంలో సమూలమైనటువంటి మార్పు అవసరం. ఈ యోగ్యమైన ప్రాణంలో విశ్వాసం అతి ప్రాముఖ్యం. విశ్వాసంతో పాటు త్యాగాన్ని కూడా జత చేయాలి. మరి నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములైనను అక్కచెల్లెలైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను భూములైనను విడిచినవాడు ఇహమందు నూరంతలుగా రాబో లోకమందు నిత్య జీవమును పొందుతారని మీతో నిశ్చయముగా చెప్పుచున్న యేసు ప్రభువారు మార్కు సువార్తలో అంటా ఉన్నారు. క్రీస్తును వెంబడించడం కష్టమైనది. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, యోగ్యమైన మార్గంలో నడుస్తూ ఎటువంటి అసౌకర్యాలు కలిగినప్పటికీ పరిశుద్ధాత్మ సహాయం పొందుతూ సహనముతో అడుగులు ముందుకు వేయగలిగితే మనకు ఇప్పటికీ ఎల్లప్పటికీ సంపూర్ణమైన ఆనందకరమైన జీవితం ప్రతిఫలంగా లభిస్తుంది. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించుగాక. ఆమెన్.